అవసరము వడానం కొనిస్తున్నాడు జరిగే పనే ఏం నీకు అన్నందుకన్నా కొనిమదు ఇత్తడిదైనా పర్లేదు 500 అట్లయినా పర్లేదు అడ్జస్ట్ అవుతా 500 బొక్క అంటాడు ఎస్ అంట ఇందాక 1000 ఇచ్చిన ఇప్పుడు 1000 ఇచ్చిన ఇందాక 1000 ఇచ్చిన యాడేసినావు ఉందా షాప్ లో ఇచ్చిండేది కాదు ఇంట్లో ఇచ్చిండేది యాడంటే ఆడ పడేస్తాడు డబ్బులు అంటే లెక్కకి లేదు ఫ్రెండ్స్ మా ఆయనకి 3 ఏళ్ళలో ఫస్ట్ టైం వచ్చింది 3 ఏళ్ళలో కాదు ఆ 1000 సార్లు చెప్తాడు అంటాడు ఫ్రెండ్స్ డైరెక్ట్ చెప్తారు ఏదో కొత్త ఏదో ఈ సంవత్సరంలో కాదు ఈ నెలలో కాదు 3 ఏళ్ళు మాల్కి అయితే వచ్చానండి. శారీస్ అయితే చూస్తున్నాను. ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదండి, 1-2 చీరలు చూసి వదిలిపెడతామా. ఉన్న కలెక్షన్ మొత్తం చూశానండి. చూసి అందులో ఏది నచ్చితే చూద్దామని చెప్పి చూస్తూ ఉన్నాను. అంతలోపల మా బాబు చూడండి అసలు ఎంత అల్లరి చేస్తున్నాడో, గోల గోల చేస్తున్నాడు మొత్తం మాల్లో అంతా. అంత మా హస్బెండ్ మా బాబు నేను ఒక పక్క షాపింగ్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. నా కోసమే అనుకుంటా మా ఆయన నెక్లెస్ చూస్తున్నాడు, తీసిస్తే బాగుంటుంది. ఏమంటారు? ఫైనలీ బిల్లింగ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బిల్ పే చేస్తున్నాడు మా ఆయన. ఎంత బిల్ అయి ఉంటుందో గెస్ చేయండి, ఓకేనా? గెస్ చేసి కమెంట్లో కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. పర్సనల్గా ఇవి చాలా ఇష్టము. ఇట్లాంటి విషయాలలో మనం బాగా చెప్తాం. ఎక్స్ప్లెనేషన్ ఇట్లాంటి వాటి గురించి ఏమంటే ఇంకా ఎట్లా పడితే అట్లా ఇస్తాం, మళ్ళీ తడబడేది ఏమి ఉండదు. ఇంకా ఇది డబల్ కలర్ బాగుంటుంది ఈ శారీ, నాకైతే నచ్చింది. ఇదంతా కొంగు ఇలా ఇలా మొత్తం ఇలా బార్డర్ వచ్చి ఓన్లీ ప్లెయిన్ శారీ, మొత్తం ప్లెయిన్ ఉంటుందండి. ప్లెయిన్ శారీ ఇట్లా బార్డర్ వచ్చి ప్లెయిన్ శారీ. ఇది కిందికి వస్తుంది అంటే ఇట్లా ఇట్లా కిందికి శారీ అంతా ఇంతే. ఇవి మా వదిన కోసం తీసుకున్నాము. 2 శారీస్ తీసుకున్నాం రక్షాబంధన్కి. అప్పుడు తనకి ఏం గిఫ్ట్ ఇవ్వలేదని చెప్పేసి మా హస్బెండ్ ఇంకా మా మరిది ఇద్దరు ఊరు వెళ్తున్నాడు. మా మరిది వెళ్ళి మా వదినకి గిఫ్ట్ ఇచ్చేసి వస్తారనమాట. నాకైతే ఇలాంటి కలర్స్ ఇష్టము. మా వదిన దగ్గర లేదని అనుకుంటున్నాను నేనైతే, ఇలాంటి కలర్స్ లేవని, అందుకే ఇలా తీసుకున్నా. ఇట్లా డీసెంట్ కలర్స్, సింపుల్ కలర్స్ అయితే మంచిగా అనిపిస్తాయి, కట్టుకుంటే కూడా బాగా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలాంటివి అయితే. మీకు ఎలాంటి కలర్స్ అంటే ఇష్టము కమెంట్ చేయండి. ఇది శారీ నేనైతే ఇలా చూస్తాను, మరి మీరు ఎలా చూస్తారో నాకు తెలీదు. శారీ ఎక్కువ లెంత్ ఉందా లేదా అని చెప్పి ఇలా 1 2 3 3.5 వచ్చింది. ఇది 3.5 ఉంది.
యాక్చువల్లీ 4 అలా వస్తే శారీ బాగా పెద్దగా ఉన్నట్టు. 4 అంత రావాలి. ఇలా పెడితే మనకి 4 ఇలా 4 టైమ్స్ వస్తే శారీ బాగా పెద్దగా ఉన్నట్టు. ఇది అంత పెద్దగా లేదు 2, బట్ కానీ మా వదిన బక్కగా ఉంటుంది కాబట్టి సెట్ అయిపోతుంది ఆమెకి. 3.5 ఉంది అంతే. 3 పైన ఇంతుంది. ఏం కాదులే, ఎంతసేపు వస్తే అంతసేపు. ఇది ఒక శారీ, ఇంకొక శారీ తీసుకున్నాం. ఇదైతే చాలా చాలా నచ్చింది నాకైతే. వెళ్ళంగానే చూడంగానే నచ్చేసింది. ఇది బ్లౌజ్. అప్పుడు ఓపెన్ చేయలేదు బ్లౌజ్ ఎట్లా వచ్చింది ఏంటని. మా వదిన ఎలా ఫీల్ అవుతుందో చూసిన వెంటనే. అమ్మాయిలకి శారీస్ అంటే అసలు మామూలు ఇష్టం ఉండదు. ఇది బ్లౌజ్. క్యాటలాగ్, శారీ క్యాటలాగ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ ఇలా వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. కలర్ కూడా మా వదిన దగ్గర లేదని అనుకుని తీసుకున్నా. బాగుంది చీర అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఫుల్ క్లాసీ ఉంటుంది. ఫుల్ అలా మనం గిఫ్ట్ అనేది మనం ఇచ్చే ఏమంటారు వాటి ప్రైజ్లో కాదండి, ఆ అభిమానంలో ఉంటుంది. అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. అసలు మన కోసం ఒకరు గిఫ్ట్ ఇచ్చారంటే అది ఇంకా చెప్పలేము. ఇది శారీ మొత్తం. ఇది కూడా అంతే ప్లెయిన్. కింద మొత్తం ఇలా వచ్చింది. కిందంతా ఇలా వర్క్ వచ్చి ఇట్లా వచ్చింది. ఇది వర్క్ కాదు, తణుకులు పోతాయి. ఇవి వాష్ చేస్తే పోతాయి, ఉండవు ఇవేమి. కానీ కాకపోతే జస్ట్ ఊరికే సింపుల్గా అలా కట్టుకొని ఇలా వదిలేయడానికి అయితే మంచిగా ఉంటుంది. ఇది ఎంత ఉందో చూద్దాం లెంత్. సెకండ్ శారీ. ఇది చూడంగానే బాగా నచ్చేసిందండి నాకైతే మాత్రం. ఇది బ్లౌజ్ క్యాటలాగ్. ఇది బ్లౌజ్. ఇది మొత్తం శారీ ఇలా వస్తుంది. బాగుంది చీర అయితే చాలా బాగుంది. దాని బ్లౌజ్ మొత్తం ప్లెయిన్, బట్ ఇది మాత్రం బార్డర్ కొంచెం పెద్దగా వచ్చి ఇలా డిజైన్ ఉంది. బాగుంది అసలు. కలర్ అయితే అయినా చాలా బాగుంది. ఇలాంటి లైట్ కలర్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తా. కొంచెం మంచి క్లాసీ లుక్ బాగా అనిపిస్తుంది ఇలాంటివి అయితే. నేనైతే మా వదిన దగ్గర ఈ కలర్స్ లేవు అనుకొని నేను తీసుకున్నాను. మరి తను ఎలా ఫీల్ అవుతుందో ఏమో తెలీదు. ఇలా ఉంది మొత్తం శారీ అంతా. ఇది ఎంత లెంత్ ఉందో ఈ శారీ చూద్దాం. 1 2 3. ఇది దగ్గర ఇది 4 ఉంది. ఇది పెద్దగా ఉంది, అది చిన్నగా ఉంది చీర. ఇది మాత్రం పెద్దగా ఉంది. ఇది బాగుంది చీర కూడా, మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మా వదిన నేను మాత్రం ఫుల్ క్లోజ్గా ఉంటాం. మా ఇద్దరి మెంటాలిటీస్ ఏజ్ కొంచెం సిమిలర్గా ఉంటుంది, మెంటాలిటీస్ కూడా కొంచెం సేమ్ కాబట్టి మేము తొందరగా మింగిల్ అవుతాం అన్నమాట. మన ఇంట్లో మన ఆడపడుచు అంటారా ఏమంటారో నాకు అంత కరెక్ట్గా తెలియదు, కానీ హస్బెండ్ వాళ్ళ సిస్టర్ ఉంటారు కదా, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. అది నేను బాగా ఎక్కువ నమ్ముతాను. వాళ్ళు ఆడపిల్లలు, మన ఇంటి ఆడపిల్లలు మంచిగా ఉంటే మనం కూడా మంచిగా ఉన్నట్టే. సో వాళ్ళని హ్యాపీగా ఉండేలాగా చూసుకోండి అన్నలు, సరేనా? ప్రతి రక్షాబంధానికి ఒక 10,000 20,000 అలా ఇవ్వండి. చెల్లెలకు అక్కలకు హ్యాపీగా ఫీల్ అవుతారు. జస్ట్ జోక్ చేసా అంతే. మా ఆయనకు కూడా చెప్పా, ఒక 10,000 మా మర్దికి మా ఆయనకి చెప్పా, ఇవ్వచ్చు కదా ఒక 10-20,000 ఇస్తే మంచి షాపింగ్ చేసుకుంటానని చెప్పేసి. వాళ్ళు వినిపించుకోలేదు. మా అన్నల్ని కూడా అడిగాను. అట్లుంటది మన పంచాయతీ. ఏంటంటే మనకు మాటలు ఉంటే చాలు, పని అవసరంలా. పెడతానే ఉన్నాం కానీ ఇది కథ. ఇది అయ్యే పని కాదు ఊరికే. చలో ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తానికి ఈ రోజు అయితే ఇలా అయిపోయింది షాపింగ్. మా వదిన కోసం 2 శారీస్ తీసుకున్నాను. ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి కమెంట్స్లో చెప్పండి. ఏమన్నా ఓవర్గా
మాట్లాడితే ప్లీజ్ సారీ.